Hi, I am Dr. Prithviraj Masapu, radiation oncologist, consultant in Medicover Kakinada. ఈరోజు మనం ఈ టాపిక్ దేని గురించి అంటే సార్కోమాస్. సో ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే క్యాన్సర్లో 2 టైప్స్ ఉంటాయి, కార్సినోమాస్ అండ్ సార్కోమాస్ అని మనకు జనరల్గా వస్తాయి. సార్కోమాస్ అనేవి కనెక్టివ్ టిష్యూస్, అంటే రక్తనాళాలకి, నరాలకి, కండరాలకి ఇలాగా కనెక్టివ్ టిష్యూస్కి వచ్చేదాన్ని సార్కోమా అంటారన్నమాట. ఈ సార్కోమా అనేది ఎముకకు రావచ్చు, మీ కండరానికి రావచ్చు, కొవ్వుకు రావచ్చు, దేనికైనా సార్కోమాస్ అనేవి వస్తాయి. వీటి గురించి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే ఈ సార్కోమాస్ అనేవి అత్యంత ప్రమాదకరమైనది. సార్కోమాస్ మనకి ఇనిషియల్ గా డయాగ్నోసింగ్ టైంకి చాలా రకాల సార్కోమాస్ స్ప్రెడ్ అయిపోయి ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న క్యాన్సర్ ఈ సార్కోమా సెల్స్ అనేవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పెరగడం మొదలు పెడతాయి. మైక్రో మెటాస్టాసిస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని ఈ సార్కోమాస్ ని ఎంత వీలుంటే తొందరగా గుర్తించడం అనేది చాలా ముఖ్యం. ఈ సార్కోమాస్ చాలా మందికి చాలా రకాల సిండ్రోమ్ల వల్ల కూడా వస్తాయి అన్నమాట. చాలా రకాల సిండ్రోమ్లు ఉన్నాయి. సో అందుకని సార్కోమా పేషెంట్స్ ఎవరైతే ఫ్యామిలీలో సార్కోమా వచ్చి ఉంటే వాళ్ళకి ఈ జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం టెస్ట్లు అయితే చెక్ చేసుకుని జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది అంటే గనక ముందుగానే జాగ్రత్త పడి తగిన స్క్రీనింగ్ పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ సార్కోమా వస్తే గనక మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఎలాంటి భయభ్రాంతులకి లోన్ అవ్వకుండా మొదట మనం డైరెక్ట్ గా ఒక ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ఆంకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి ఏంటి ఎందుకు అనవసరమైన పెద్ద గడ్డలాగా వచ్చింది శరీరంలో అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలుసుకుని దానికి ఏంటి ట్రీట్మెంట్స్, చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ, ఇలాగ చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఏదేమైనా సరే చిన్నగా మొదటి దశలో ఉంటే ముందుగా సార్కోమాని తొలగించి దాని తర్వాత రేడియేషన్ ఇచ్చి అవసరం ఉంటే కొన్ని కేసుల్లో కీమోథెరపీ కూడా పెడతాం. ఇలాగా ఇన్ని రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి కాబట్టి సార్కోమాని చిన్న మీ బాడీ శరీరంలో కణితులు ఏమైనా వచ్చినా, చాలా మంది అవి లైపోమా లేక చాలా కణితులు వస్తాయి, వాటిని క్లోజ్ గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ అయితే తీసుకోవాలి. ఈ సార్కోమా ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఈ సార్కోమాని పూర్తిగా అరికట్టడంలో మనం జబ్బు తగ్గించడంలో మనం ప్రయత్నం అనేది ఎప్పుడూ చేస్తూ ఉండాలి. సో ప్రజలు తమ శరీరాలపై ఎలాంటి అనవసరమైన ఎదుగుదల పెరిగినా ఇమీడియట్ గా కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ ని కలిసి తమ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో వెరిఫై చేసుకుని జన్యుపరమైన టెస్టులు చేయించుకుని తగిన ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ గుర్తించుకోండి, అశ్రద్ధ చేస్తే మాత్రం చాలా తక్కువ టైంలోనే సార్కోమా ఊపిరితిత్తుల్లోకి స్ప్రెడ్ అయ్యి మన శరీరాన్ని తిన్నట్టు తినేస్తుంది. సో ఈ సార్కోమా గురించి ఈ బేసిక్ అనేది మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటూ థ్యాంక్ యూ.